Please subscribe Telugu 7 Media. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఇది మా 25 ఇయర్స్ కంప్లీట్ అయింది మాకు శ్రీ కంఫర్ట్లో. 2001లో స్టార్ట్ చేసాము. ఆ సంబంధం ఆ అకేషన్లో ఇప్పుడు ఒక కొత్త ఆఫీస్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి సేల్స్, సర్వీసు, మళ్ళీ స్పేర్స్ ఇవన్నీ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి. మాకు కొద్దిగా పెద్ద ప్రెమిసెస్ కావాలని ఇక్కడ వచ్చి తీసుకున్నాము, ఒక ఫుల్ ఓన్ బిల్డింగు. ఇది కాకుండా మాకు షోరూమ్ అనేది సికింద్రాబాద్లో ప్యారడైజ్ దగ్గర ఉంది అండ్ బ్యాక్ ఆఫీసు తార్నాకలో ఉంది. సో 3 ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాకుండా ఏపీ తెలంగాణలో కూడా ఆఫీసులు అక్కడక్కడ ఉన్నాయి మా బ్రాంచెస్. అండ్ మాది ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లు చేస్తున్నాం. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఐటీ కంపెనీస్, టెక్ మహీంద్రా కానీ, ఏడిపి కానీ, క్వాల్కాము, ఇవన్నీ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా మేము చాలా చేసాము. అది కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అది కూడా చాలా చేసాం. మహీంద్రా యూనివర్సిటీ, అక్కడ భాష్యం స్కూలు, ఇవన్నీ కొన్ని చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఐఎస్బి, మళ్ళీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేస్తున్నాము. మళ్ళీ అది కాకుండా హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్, సెంచురీ హాస్పిటల్, ఇవన్నీ మేము చేసిందే. అది కాకుండా ఇప్పుడు టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ మొత్తం రాబోయే 1200 బెడెడ్ హాస్పిటల్ మేము ఇప్పుడు రీసెంట్గా మెగా ఇంజనీరింగ్ కింద కంప్లీట్ చేసాము. యూనిట్ కమిషన్ కూడా చేసాము చిల్లరు. అది చాలా పెద్ద ప్రాజెక్టు. అది కాకుండా ఇప్పుడు కొత్త హై రైజ్ బిల్డింగ్ చాలా వస్తున్నాయి, మీరు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్లో ఇప్పుడు అలకియా రైసు, వంశీరామ్ది, తర్వాత అది కాకుండా ట్రిలైటు, ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చేస్తున్నాము. ప్లస్ ఇది కాకుండా మనకు రీటైల్ అవుట్లెట్స్, ఈ తరుణి, నీరోసు, ఇవన్నీ పెద్ద పెద్ద రీటైల్ అవుట్లెట్స్ వస్తున్నాయి, రేమాండ్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ప్లస్ చాలా రెస్టారెంట్స్ చేస్తున్నాము. అన్నీ ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద రెస్టారెంట్స్ మనం చేసిందే. పాలమరుగుళ్ళు కానీ, దాదూస్ కానీ, ఇది మన తత్వ, ఇంకా చాలా రెస్టారెంట్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంది. సో ఎయిర్ కండిషనింగ్ అంటే ఇది కాకుండా చాలా సెలబ్రిటీస్ ఇల్లు కూడా మనం పెద్ద పెద్ద బంగ్లాసు, సెలబ్రిటీస్ ఇల్లు కూడా మనం అందరికీ ఎయిర్ కండిషనింగ్ మనం చేసాం అనమాట. సో ఈ లాస్ట్ 25 ఇయర్స్లో మా దగ్గర ఆల్మోస్ట్ 250 ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ అండ్ చెన్నై అండ్ బెంగళూరు ఈ మొత్తంలో. ఇది కాకుండా ఇండైరెక్ట్గా ఒక 800 మెంబర్స్ మనకు ఆన్ అండ్ ఆఫ్గా కాంట్రాక్టింగ్గా పనిచేస్తారనమాట. సో ఇవన్నీ ఇప్పుడు దాదాపు మనం ఒక 110 crores టర్న్ ఓవర్ వరకు మనం చేసాము. ఇంకా మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రోజుకి 1 కోటి. సో 365 crores టర్న్ ఓవర్ ఇది నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్. 2030 లోపల ఆ 1 crore పర్ డే అనే ఒక టార్గెట్ని మేము ఒక ఇదిగా పెట్టుకున్నాము. సో సార్ చెప్పినట్టు అక్కడి నుంచి మళ్ళీ 500, 1000 అని వెళ్తుంటూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ వాట్ అవర్ ప్లాన్ ఇస్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, టర్న్ ఓవర్ అనే బదులు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 1000 మెంబర్స్, ఇప్పుడు ఉన్న 250ని 1000 మెంబర్స్ వరకు ఎట్లా తీసుకెళ్ళాలి. మా ఓన్ ఎంప్లాయీస్ 1000 మెంబర్స్ ఎంప్లాయీస్గా ఒక కంపెనీ ఎప్పుడు వస్తుంది అనేది నా ఇది. అప్పుడు ఆ టైము దట్ ఈస్ ది ఇమీడియట్ టార్గెట్. ఇప్పుడు ఇమీడియట్ టార్గెట్ అంటే ఈ టర్న్ ఓవర్ కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో 1000 మెంబర్స్ ఎంప్లాయ్మెంటు మనం దానికి వెళ్తున్నాం అనమాట. 1000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. అంత దూరం వెళ్ళడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇక్కడ కొత్త ఆఫీసు, పెద్ద ఆఫీస్ పెట్టాము. సో ఇక్కడి నుంచి ఇంకా తీసుకెళ్ళాలి. ఇక్కడ హైదరాబాద్లో రావడం కారణం ఇవాళ మా టాప్ మోస్ట్ డీలర్ శ్రీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అలా కొత్త ఆఫీస్ ఇనాగ్రేట్ చేసాము ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో. ఈ కొత్త ఆఫీస్ కాకుండా ఆయనకు ఆల్రెడీ 3 ఆఫీసులు ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ సంజయ్ గోల్ గారు చెప్పినట్టు ఆయన 25 ఏళ్ళ నుంచి డైకిన్ డీలర్గా ఉన్నారు. డైకిన్ ఇక్కడ 2000లో వచ్చింది ఇండియాలో. ఈ కంపెనీ 100 ఏళ్ళ నుంచి వరల్డ్ వైడ్ ఉంది. ఇండియాలో 26 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో 25 ఇయర్స్ కళ్యాణ్ రామన్ గారు ఎవరైతే డైకిన్ ప్రొపరేటర్ ఉన్నారో వాళ్ళ మిసెస్ వసుంధర కూడా, వీళ్ళిద్దరూ మాతో పాటు ప్రయాణిస్తూ దాదాపు 25 ఏళ్ళు దాటిపోయింది. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వాళ్ళ కొత్త ఆఫీస్ ఇవాళ ఓపెన్ చేశారు. ఈ కొత్త ఆఫీస్ ఓపెన్ చేసినందుకు కళ్యాణ్ రామన్ గారికి, వసుంధర గారికి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ. మీ అందరు తెలిసిందే డైకిన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ సర్వీస్. ఈ క్వాలిటీను సర్వీస్ ఏదైతే మా ప్రోడక్ట్స్ కానీ మా సర్వీస్ ఉందో కళ్యాణ్ రామన్ దానికి నిదర్శనం అనమాట. ఆయన ఇచ్చే సర్వీస్ కానీ క్వాలిటీ కానీ
నో వన్ కెన్ బీట్ ఇన్ హైదరాబాద్. ఆయన ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్స్ కూడా మీరు చూస్తే అది హైదరాబాద్ మెట్రో రైల్ కావచ్చు, లేకపోతే తెలంగాణ సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇవన్నీ కళ్యాణ్ గారు చేశారు, శ్రీ కంఫర్ట్ గారు చేశారు. ఆయనకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే టీం వర్క్ అన్నమాట. ఆయన ఉన్న టీం దాదాపు 200 మంది ఉన్నారు సేల్స్ అండ్ సర్వీస్లో. వీళ్ళందరూ లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర ఉన్నారు. మంచి ప్రోడక్ట్ డైకింగ్ అమ్మటం కాకుండా మంచి సర్వీస్ ఇవ్వడం అనమాట. కస్టమర్ దగ్గర ఎప్పుడు ఒక నవ్వు స్మైల్ ఉండటం వలన ఆయన చెప్పినట్టు కామ్, కంఫర్ట్, కూల్ ఈ మూడు సీస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని శ్రీ కంఫర్ట్లో కళ్యాణ్ గారు, వసుంధర గారిలో మీరు చూడొచ్చు. దానివల్ల ఆయన ఇంత మంచి గ్రో అయ్యారు. దాంతో ఆ టర్న్ ఓవర్ ఇప్పుడు దాదాపు ఫస్ట్ టైం ఆంటర్ప్రినర్ అన్నమాట కళ్యాణ్ గారు. ఆయన స్టార్ట్ చేసి 2001లో నేను అనుకోవడం 10 లక్షలతో కూడా స్టార్ట్ చేసి ఉండరు, కానీ ఇవాళ ఆయన టర్న్ ఓవర్ 100 కోట్లు దాటింది. సో అంత మంచి టర్న్ ఓవర్ చేయడం కారణం ఏంటంటే ఆయన ఇచ్చే మంచి సర్వీసు, క్వాలిటీ ప్రోడక్ట్ ఈ రెండు కలిపినప్పుడు ఆయన ఇచ్చే మంచి సర్వీస్ అన్నమాట. సో నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కళ్యాణ్ గారు ముందు 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు డైకింగ్తో పాటు ఉండి సంజయ్ గోయల్ గారు అన్నట్టు 500 కోట్లు అయ్యే టర్న్ ఓవర్ వాళ్ళ టీం వర్క్ ఏదైతే ఉందో దాంతో 500 కోట్లు టర్న్ ఓవర్ అవ్వాలని మేమందరూ కోరుకుంటున్నాం మేడం. మీ కళ్యాణ్ గారికి మరి ఈ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. मैं ब्रांच मैनेजर आंध्र तेलंगाना के लिए. सो कल्याण रामन 2001 से हमारे साथ जुड़े हुए हैं. सो राइट फ्रॉम 0.8 टन छोटे एसी 1 टन एसी से लेके कैसेट, डक्टेबल, वीआरवी, चिलर्स, बड़े बड़े प्रोजेक्ट्स इन्होंने किए हैं. सो इनका मेन स्ट्रेंथ ये है कि ये कॉर्पोरेट में काम करके आए पिछले कंपनीज में. सो उसी इनका अगर देखेंगे आप तो स्टाफ भी ऐसे ही है, सेल्स, सर्विस, सो बहुत मायने रखता है इसके लिए. सो बड़े बड़े प्रोजेक्ट्स इन्होंने किए हैं इंटायर साउथ इंडिया में. हैदराबाद में जैसे हमारे इनके साहब संजय साहब बताए कि तेलंगाना सेक्रेटेरिएट ले लो आप, मेट्रो रेल प्रोजेक्ट है, अलेकिया होम्स, बड़े बड़े हाई राइज टावर्स भी है, ट्रिलाइट, महिंद्रा यूनिवर्सिटी, ऐसे काफ़ी बड़े प्रोजेक्ट्स इन्होंने किए हैं. सो इनका एक्सक्लूसिव शोरूम भी है, डाइकिन सॉल्यूशन प्लाजा बोलते हैं, जहाँ पैराडाइज के पास है. सो वहाँ पर कस्टमर्स आके प्रोडक्ट्स वगैरह भी देख के खरीद सकते हैं. सो सर्विस इनका मेन स्ट्रेंथ है. इनका एंटायर टीम बड़ी टीम है, मोर देन 200 लोग के ऊपर है इनका टीम. सो मेन मोटो इनका है आफ्टर सेल्स सर्विस, राइट. सो मैं इन सबको पूरी टीम को बधाई देता हूँ. से आगे भी 100 करोड़ के ऊपर भी इन्होंने टर्नओवर कर लिया अभी 2025 में. आगे चल के 500 करोड़ तक भी करेंगे बोल के सबको धन्यवाद देता हूँ. थैंक यू. And any new offers you are ఈ బ్రాంచ్ లోకి తీసుకొస్తున్నారు? Any new offers and new services here? ఇక్కడ స్టార్ట్ చేసిన రీజన్ ఏంటంటే మాకు ఒక పెద్ద లొకేషన్ ఉంటే, అంటే ఇప్పుడు చిన్నగా పనిచేసేటప్పుడు మంచిగా ఎక్కువ పెట్టడానికి వీలు కాదు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ మంది ఉంటే మనకు కోఆర్డినేషన్ అవన్నీ కరెక్ట్గా ఉంటుంది. అది మాత్రం కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. మాకు ఈ ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఆల్మోస్ట్ మా కస్టమర్ బేస్ ఈ ఏరియా నుంచి చాలా దగ్గరకు ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు స్పేర్ పార్ట్ స్టోర్ అని ఒకటి పెద్దగా పెడతాం. సో స్పేర్స్ కూడా రెడీగా ఉంటుంది. సో దట్ ఎంత స్పేర్స్ ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా మనం సర్వీస్ కూడా ఇవ్వచ్చు. ఆఫర్స్ అంటే మాకు యాక్చువల్గా మేము మా షోరూమ్ ఉంది, షోరూంలో మంచి ఆఫర్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఎక్స్చేంజ్ స్కీమ్ అని, గ్రీన్ ఎక్స్చేంజ్ స్కీమ్ అని ఒక ఆఫర్ ఉంది. ఎవరెవరి దగ్గర పాత ఏసీ ఉందో వాళ్ళు దగ్గర ఎక్స్చేంజ్ ఏసీ అప్ టు 8,000 రూపీస్ వీఆర్ గివింగ్ ఫర్ ది ఓల్డ్ ఏసీ. అది ఒక ఆఫర్ ఉంది. అది కాకుండా కొన్ని కార్డ్స్ మీద క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది, ఈఎంఐ ఆఫర్స్ ఉంది. ఇవన్నీ ఆఫర్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇప్పుడు సమ్మర్లో కూడా మేము
ఏం ఆఫర్ లేకుండా నడిపేయట్లేదు. సమ్మర్లో మాకు డిమాండ్ ఉంది కానీ మేము ఆఫర్ కూడా ఇస్తాం సో దట్ కస్టమర్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ది కైండ్ ఆఫ్ ఆఫర్స్ వీఆర్ గివింగ్. గ్రీన్ ఎక్స్చేంజ్ ఉంది, నో ఈఎంఐ, దట్ ఈస్ నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అది కాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అది అన్ని కార్డ్స్ మీద, అన్ని క్రెడిట్ కార్డ్స్ మీద ఉన్నాయి. సో అవన్నీ కస్టమర్స్ క్యాన్ టేక్ ది బెనిఫిట్ ఫ్రమ్ అవర్ షోరూమ్ ఇన్ పారడైస్. మెయింటైన్ చేయగలుగుతున్నారు ఎందుకంటే రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఎయిర్ కండిషన్స్ వల్ల. సో అవన్నీ కూడా లేకుండా బయట నుంచి ఎంతవరకు మీరు 100% క్వాలిటీతో ఇవ్వగలుగుతున్నారు? ఎందుకంటే నేను నా స్పీచ్లో మీకు చెప్పాను క్వాలిటీ అండ్ సర్వీస్ అని. డైకిన్ 100 ఏళ్ళ పైన అయిపోయింది, ఒసాకా జపాన్లో స్టార్ట్ అయ్యి. ఈ డైకిన్ అనే బ్రాండ్ 100 ఏళ్ళ నుంచి పేరు వచ్చిన కంపెనీ అంటే క్వాలిటీ అన్నమాట. మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏంటంటే 100% మన ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఉంటుంది. అంటే దాంట్లో ఒక ఎయిర్ కండిషనర్లో మీరు ఒక కంప్రెసర్ కానీ, పీసీబీ కానీ, లేకపోతే ఒక కాయిల్ కానీ, లేకపోతే ఫ్యాన్ మోటర్ కానీ అన్ని ప్రోడక్ట్స్ డైకిన్ ఇన్ హౌస్ తయారు చేస్తారు. ఎందుకంటే మిగతా బ్రాండ్స్ మీరు చూస్తే అవుట్ సోర్స్ చేసి వాళ్ళు వాడి ప్రోడక్ట్ తయారు చేస్తారు. బట్ డైకిన్ అనే ప్రోడక్ట్ ఏంటంటే కంప్లీట్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా కంప్లీట్ ఇన్ హౌస్ తయారవుతుంది. మన క్వాలిటీ కంట్రోల్ ప్రకారంగా, జపనీస్ కంట్రోల్ ప్రకారంగా ప్రతి ప్రోడక్ట్ తయారవుతుంది అన్నమాట. సో ఆ క్వాలిటీ మీకు ఏ ప్రోడక్ట్లో కానీ ఏ బ్రాండ్లో దొరకదు అన్నమాట. సో ఈ బ్రాండ్ అనేది క్వాలిటీకే ప్రసిద్ధి చెందింది అనమాట. అది కాకుండా సర్వీస్. సో ఇప్పుడు మీరు ఉన్న ప్రోడక్ట్స్ మీరు చూస్తే వెంకట స్పీడ్ ఎయిర్ కండిషనర్ చూస్తే దాంట్లో హైయెస్ట్ ఐఎస్సిఆర్. ఇప్పుడు మొన్న మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు లాస్ట్ డిసెంబర్లో అవార్డు ఇచ్చారు బెస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎయిర్ కండిషనర్ ఆఫ్ ఇండియా అని. అది మన 5-స్టార్ మోడల్ ఏదైతే ఉందో FT-KM50 లేదా ET-KM50 అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఐఎస్సిఆర్తో పొందిందన్నమాట. అది మన ఇండియాలో ఉన్న బ్రాండ్స్ అన్నిటికన్నా హైయెస్ట్ అనమాట. సో ఈ అవార్డు మనకు వచ్చింది. ఇట్లా 2-3 సార్లు మనకి ఈ అవార్డ్స్ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి దొరకడం అయింది. సో అదొక నిదర్శనం అనమాట. డైకిన్ క్వాలిటీ ఇండియాలో ఇన్ని బ్రాండ్స్ మధ్యలో మనకి బెస్ట్ ఐఎస్సిఆర్, లోయెస్ట్ పవర్ కన్జంప్షన్ ప్లస్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఫీచర్స్ అంటే దాదాపు 30 ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ మీకు ఏ ప్రోడక్ట్లో కానీ ఏ బ్రాండ్లో దొరకదు. అది డైకిన్ మాత్రంలోనే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. డైకిన్తో కొలాబరేట్ అయ్యి చాలా మంది డీలర్స్ ఉంటారు. బట్ శ్రీ కంఫర్ట్ యొక్క స్పెషాలిటీ నేను నా స్పీచ్లో కూడా చెప్పాను. శ్రీ కంఫర్ట్ పేరు అనేది శ్రీ కంఫర్ట్స్, అందరికీ కంఫర్ట్ ఇవ్వడం ఆయన ఉద్దేశం అనమాట. ఆయన పేరు పెట్టింది కూడా నేను అనుకోవడం ఆ ఉద్దేశంతో పెట్టారు. దాంతో ఆయన స్లోగన్ కూడా కూల్, కంఫర్ట్, కామ్. ఆయన ఈ 3 పేర్లు కస్టమర్కి ఇవ్వాలనుకుంటే కనుక దానికి కావాల్సింది ఏంటంటే బెస్ట్ సర్వీస్. సర్వీస్ ఇవ్వగలిగితే కనుక కస్టమర్ని మనం కామ్గా ఉండగలుగుతాం, కస్టమర్ని కంఫర్ట్గా చూడగలుగుతాం, లేకపోతే కస్టమర్గా కూల్గా చూడగలుగుతాం అన్నమాట. సో ఆ కస్టమర్ ఫోకస్ పెట్టుకుని ఆయన సర్వీస్ ఇవ్వడానికి ఆయన టీం ఎవరైతే ఉన్నారో దాదాపు 200 మెకానిక్స్ టెక్నీషియన్స్తో పాటు ఒక ఆర్మీ అన్నమాట. ఒక ఆర్మీ తయారు చేశారు ఆయన. ఆర్మీ తయారు చేసి మార్కెట్లో కస్టమర్స్కి ఎంత తొందరగా సర్వీస్ ఇవ్వగలుగుతారో స్పేర్ పార్ట్స్ కూడా ఆయన ఇక్కడే ఉంచారు. డైకిన్ నుంచి తీసుకున్న స్పేర్ పార్ట్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. స్పేర్ పార్ట్స్తో పాటు ప్రతి సర్వీస్, ఒక ఇన్స్టలేషన్ కానీ ఒక సర్వీస్ ఇవ్వాలంటే ఇమ్మీడియట్గా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసే కన్నా ఫాస్ట్ ఇస్తారన్నమాట. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాకుండా కస్టమర్ డిలైట్ అంటాం కదా, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఆయన చాలా ఫాస్ట్గా ఉంటారు. అందువల్ల 25 ఏళ్ళ నుంచి ఆయన డైకిన్ అనే ఒకటే సింగిల్ బ్రాండ్తో ఇన్నేళ్ళు పనిచేసి 100 కోట్ల పైన టర్నోవర్ చేయగలిగారు ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వల్ల. సార్ ఏసీ రేట్లు పెరిగే అవకాశం ఉందా సార్? మీకు తెలిసే ఉంటుంది, ఏసీ రేట్స్ ఆల్రెడీ పెరిగినాయి. 1 ఏప్రిల్ నుంచి మనం పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు US ఇరాన్ వార్ వలన మనకు వచ్చే ఇన్పుట్స్ కానీ అవన్నీ పెరిగిపోయినాయి. కాస్ట్ ఆఫ్ కాపర్ పెరిగిపోయింది, రా మెటీరియల్ పెరిగింది. అన్నీ పెరగడం వలన మనం 1 ఏప్రిల్ నుంచి దాదాపు ఒక 3-స్టార్ మిషన్లో 3 to 4% పెంచాం. మన 5-స్టార్ మిషన్స్లో 8 to 9% ప్రైస్ పెంచాల్సి వచ్చింది. అది తప్పనిసరి, ఎందుకంటే దాంట్లో 50% మేమే అబ్జర్వ్ చేసాం కాస్ట్. ఒక 50% మాత్రమే మన కస్టమర్కి పాస్ ఆన్ చేసాం 1 ఏప్రిల్ నుంచి. సో టెక్నాలజీ, AI టెక్నాలజీ అని వాడే అవకాశం ఉందా? ఏ టెక్నాలజీ మా ప్రోడక్ట్లో ఆల్రెడీ ఉందండి. మీరు స్పెట్స్లో చూస్తే కనుక మా ప్రోడక్ట్స్లో మీకు ఏ టెక్నాలజీ మేము రాయకపోవచ్చు, బట్ ఆ టెక్నాలజీ వాడి ప్రోడక్ట్స్ అట్లా నడుస్తున్నాయి అన్నమాట స్పెట్స్లో.
About 2 weeks back, Daikin also won the very, very prestigious award, which is called Most Trusted Brand in Most Trusted Air Conditioning Brand in India. So there, obviously, many organizations participated. So it's in the under consumer durable category, and very rarely any AC brand gets such kind of recognition. And Daikin has been chosen for that. And about few months back, our Honorable Prime Minister, Mr. Modi, also when he went to Japan, he mentioned about Daikin's success, Daikin and Suzuki, only two Japanese organizations. He mentioned that they have been the most successful Japanese companies in India. So coming from our Honorable Prime Minister, Mr. Modi's, he himself talking about Daikin, it's a great honor for us. So I thought I would just share these things also with you all. Thank you.